ఇండియన్ టీవీ నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే సామినేని ఉదయభాను గారిపై దుష్ప్రచారం మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా, అదేవిధంగా వారికి అనుకూలంగా వ్యవహరించేటువంటి కొన్ని మీడియా సంస్థలు. సామినేని ఉదయభాను గారు జనసేన పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన అలకబూనారని, ఎందుకు వచ్చానా అని తలపట్టుకుంటున్నాడని, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి ఆయన మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు. మనం గతంలో చెప్పుకున్నాం ఏమని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఒక వర్గం టార్గెట్ చేస్తే కిలార్ రోసీ గారి మీద అదే వర్గం టార్గెట్ చేసింది. ఇప్పుడు సామినేని ఉదయభాను గారి మీద వేరొక వర్గం టార్గెట్ చేసింది. ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని అంశాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద దామచర్ల జనార్దన్ గారి వర్గం టార్గెట్ చేసింది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కిలార్ రోసీ గారి మీద పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధూళిపాల నరేంద్ర గారి వర్గం టార్గెట్ చేసింది. ఇక్కడ సామినేని ఉదయభాను గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే ఈయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, మరి ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేసినటువంటి వ్యక్తి. 1999లోనే మరి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మరి ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. మరి వరుసగా చూస్తే ఆయన 1999లో, అదేవిధంగా 2004 ఎన్నికల్లో, అదేవిధంగా 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి సామినేని ఉదయభాను గారు. ఆయనకంటూ ఒక వర్గం ఉంది. ఒక జగ్గయ్యపేట నియోజకవర్గమే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సామినేని ఉదయభాను గారికి ఒక వర్గం ఉంది. అర్ధరేత్రి ఫోన్ చేసిన కార్యకర్త ఫోన్ ఎత్తి కార్యకర్తల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు తీర్చేటువంటి నాయకుడు సామినేని ఉదయభాను గారు. ఇప్పటి వరకు ఆయన మీద ఎలాంటి అవినీతి ఆరోపణ కానీ, ఎలాంటి ఫ్యాక్షన్ నేపథ్యం కానీ ఆయన మీద లేదు. అయితే చాలా స్పీడ్గా ఉంటాడు మనిషి. తనని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి అన్యాయం జరిగితే అర్ధరేత్రి అయినా సరే వెళ్ళి ఆ కార్యకర్తను కాపాడుకోవడం కోసం ఏమాత్రం వెనకడుగు వేయనటువంటి నాయకుడు సామినేని ఉదయభాను గారు. అయితే ఇలాంటి నాయకులు మరి జనసేన పార్టీలో ఉంటే జనసేన పార్టీ అభివృద్ధి చెందుతుంది కదా. తద్వారా అభివృద్ధి చెందితే ఆ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి పెద్ద ఎత్తున అసెంబ్లీ స్థానాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ అసెంబ్లీ స్థానాలు పెరిగితే జనసేన అధినేత ముఖ్యమంత్రి స్థానం కోరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక విధంగా మరి జనసేనలో ఉన్నటువంటి మరి పెద్ద పెద్ద నాయకుల మీద బురద చల్లాలి అనేటువంటి ఆలోచన రావటం సహజమే. అది రాకపోతే ఆశ్చర్యం, కానీ వస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు సామినేని ఉదయభాను గారి మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొన్ని ప్రసార మాధ్యమాలు విపరీతంగా ప్రచారం చేసేస్తా ఉన్నాయి ఒక వారం రోజుల నుంచి. ఆయన అలకబూనాడని, ఆయన అసలు వెళ్ళిపోదాం అనుకున్నాడని, ఎందుకు వచ్చానా ఈ పార్టీలో కానీ తలపట్టుకున్నాడని. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే సామినేని ఉదయభాను గారు అంటే మెగా కుటుంబానికి ఆయన అత్యంత సన్నిహితుడు. 2009 ఎన్నికలకు సంబంధించి అప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ మరి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. 18 అసెంబ్లీ స్థానాలతో పాటు 70 లక్షల ఓట్ బ్యాంక్ సాధించింది ఆనాటి ప్రజారాజ్యం పార్టీ. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి మరి చిరంజీవి గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి సినీ నటి రాజశేఖర్ జీవిత గారి ఆ దంపతులు ఇద్దరు సామినేని ఉదయభాను గారి నియోజకవర్గం జగ్గయ్యపేట నియోజకవర్గం వచ్చి చిరంజీవి గారిని విమర్శించడానికి వస్తున్నామని చెప్పేసి ఒక కబురు పంపారు. ఎందుకంటే వారు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గారి మీద ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ లో రక్తం అమ్ముకున్నారని రకరకాలుగా. అఫ్ కోర్సు దాని తర్వాత అల్లు అరవింద్ గారు కేసు వేశారు. మరి ఆ కేసుకు సంబంధించి కూడా జీవిత రాజశేఖర్ గారికి కోర్టు పెద్ద ఎత్తున వారికి పనిష్మెంట్ కూడా ఇచ్చింది. సో అయితే ఆ క్రమంలో భాగంగా సామినేని ఉదయభాను గారు ఒక మెసేజ్ వారికి పాస్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు నాకు అత్యంత ఆత్మీయులు, చిరంజీవి గారు అంటే నాకు గౌరవం ఉంది, అభిమానం ఉంది, ఆయన వివాద రహితుడు, ఆయన వచ్చి నా నియోజకవర్గంలోకి వచ్చి విమర్శించడానికి మీరు రావాలి అనుకుంటే రావద్దు, మీ ప్రచారం నాకు అవసరం లేదని చెప్పినటువంటి నాయకుడు సామినేని ఉదయభాను గారు. ఈ విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెగా కుటుంబ అభిమానులందరికీ తెలుసు. అంటే చిరంజీవి గారి కుటుంబం అంటే అంత ప్రేమ ఆప్యాయత ఉంది. ఆయన ఎప్పుడు కూడా చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ పన్నెత్తి ఎప్పుడు కూడా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి దాఖలాలే ఎక్కడ లేవు, కనపడవు, ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కూడా. సో అంటే మెగా కుటుంబం మీద ఆయనకు ప్రేమ అభిమానం ఉంది. ఆయన ఏదో ఈ రోజు ఆయన యొక్క పొలిటికల్ ఎగ్జిస్టెన్సీ కోసం జనసేన పార్టీ కండవ కప్పుకున్న నాయకుడు కాదు. ఆయన 1999 నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడు. 30 years పొలిటికల్ ఇండస్ట్రీ అనమాట. వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో అత్యంత బలమైనటువంటి వ్యక్తి. ఆయనకి సర్దార్ అనేటువంటి బిరుదు కూడా ఉంది సామినేని ఉదయభాను గారు వాళ్ళ నాన్నగారికి. సో అలాంటి కుటుంబ నేపథ్యం అయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంగవీటి మోహన్ రంగా గారి మరణం తర్వాత, ఆయన హత్య తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వంగవీటి అభిమానులందరికీ కూడా ఆయనే పెద్ద దిక్కు అయినటువంటి సందర్భం కూడా గతంలో ఉంది.
సో అలాంటి నాయకుడు సామినేని ఉదయభాను గారు. ఆయనకి గ్రౌండ్లో ఈ రోజుకి బలంగా ఆయనకంటూ ఒక అనుచరగణం ఉంది. 2024 ఎన్నికలకి ఆయనకు ఒక ఆఫర్ కూడా ఇచ్చింది జనసేన పార్టీ. మీరు జనసేనలో జాయిన్ అయితే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు అని చెప్పేసి. ఈ మాట వాస్తవం. ఆయనే పలు సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన అప్పటి వరకు వైసీపీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను కాదనలేక ఆయన ఇష్టం లేకపోయినా కూడా వైఎస్ఆర్సీపీలో 2024 ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇక ఆ తర్వాత ఆయన ఆ పార్టీ భవిష్యత్తు ఉన్నదని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆ అధినేత తీరును చాలా దగ్గర నుంచి చూశారు కాబట్టి, మరి 35 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి, ఆయనకి ఆలోచన ఉంది కాబట్టి అక్కడ వర్కౌట్ అవ్వదు, ఇంకా ఆ పార్టీకి భవిష్యత్తే లేదని చెప్పేసి సామినేని ఉదయభాను గారు మరి ఇప్పుడున్న పార్టీలో ఏ పార్టీ బాగుంటుందంటే తన ఆలోచనలకు తగ్గట్టు నిజాయితీగా ఉండేటువంటి జనసేన అధినేత అయితేనే బాగుంటుందని చెప్పేసి ఆయనతో జత కట్టారు. ఆయనతో కండవా వేయించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదం అని పవన్ కళ్యాణ్ గారు కట్టబెట్టారు. ఇప్పుడు ఎవరైతే నలుగురు వచ్చారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సామినేని ఉదయభాను గారు, కిలార్ రోసీ గారు, పెన్నం దొరబాబు గారు. అయితే ఈ నలుగురులో ముందు సామినేని ఉదయభాను గారికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. సో మిగతా ముగ్గురు కూడా రానున్న రోజుల్లో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పనున్నారు జనసేన పార్టీలో. సో కాబట్టి సామినేని ఉదయభాను గారు జనసేన పార్టీలో కంఫర్ట్ గానే ఉన్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చారు ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చారు. ఎన్నికల ముందు వచ్చినట్టయితే ఈరోజు విజయవాడ పశ్చిమ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా సామినేని ఉదయభాను గారు ఉండేవారు. మెగా కుటుంబం, వంగవీటి కుటుంబాలకు సంబంధించిన అభిమానులందరూ కూడా ఆయనతో ఉంటారు. సామినేని ఉదయభాను గారికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి అభిమాన గణం ఉంది, వర్గం ఉంది ఆయనకి. సో బలమైన నాయకుడు ఆయన, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా. కాబట్టి అలాంటి నాయకుడు ఏదో అలకబూనాడని, ఎందుకు వచ్చానా అని తలబట్టుకున్నాడని చెప్పేసి చేస్తున్నటువంటి దుష్ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటూ జన సైనికులే ఆవేదన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఆయన పార్టీ అధినేత ఆదేశిస్తే ఆయన వెంట రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జనసేన పార్టీ కోసం పెద్ద ఎత్తున కష్టపడి పార్టీని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఉన్న సామినేని ఉదయభాను గారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక చిన్న స్థాయి కార్యకర్త ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు. శుభకార్యానికైనా అశుభకార్యానికైనా వెళ్తున్నారు, కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లా అధ్యక్షులు కనుక ఒకసారి కంపేర్ చేస్తే ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా సామినేని ఉదయభాను గారు ముందంజలో ఉన్నారు, చాలా స్పీడ్గా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో కాబట్టి సామినేని ఉదయభాను గారు ఏదో అలకబూనారని, ఆయన వెళ్ళిపోవాలనుకుంటున్నాడని, ఎందుకు వచ్చానని తలబాదుకున్నాడని చెప్పేసి ఆయన మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం వెనక ఒక కుట్ర ఉంది, కుట్ర జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎవరు కూడా జన సైనికులు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నాయకుల దగ్గర సామినేని ఉదయభాను గారే తన సన్నిహితులకు చెప్పినట్టయితే తెలుస్తోంది. సో కాబట్టి ఇటువంటి ప్రచారాలు భవిష్యత్తులో దుష్ప్రచారాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు జాయిన్ అయిన నాయకులు అందరూ కూడా చాలా మంది తలలు పట్టుకున్నారని, వెళ్ళిపోవాలనుకున్నారని, ఉన్న ఎమ్మెల్యే కూడా చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, వెళ్ళిపోవాలనుకున్నారనేటువంటి దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి జన సైనికులు ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదంటూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆ పార్టీ బలోపేతం అవుతుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. ఆ ఇబ్బందులను ఎదుర్కొని పార్టీలోనే ఉండాలని వారందరూ అనుకున్నారు, కానీ పార్టీ వదిలిపెట్టి వెళ్ళాలని అనుకుంటున్నారనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి పార్టీ అధిష్టాన వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.